కానీ ఇవాళ కొత్త కొత్త రోగాలు, ఎన్నడూ కనివిని ఎరగని రోగాలు. మరి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరమే అనుకుంటాం, కానీ సడన్గా ప్లేట్లెట్స్ పడిపోయి మరి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి, లక్షలు ఖర్చు పెట్టినా మరి బతుకులు ఉన్నారు. మరి ఇట్లాంటి రోగాలు మరి మొన్న కరోనా చూసినావు, మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్ వస్తుందట చైనాలో, హెచ్ఎంపివి అని కొత్త వైరస్ వస్తుందట. కాబట్టి దయచేసి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా 1-2 రోజుల కంటే ఎక్కువగా సగంతో ఇబ్బంది పడ్డా, దగ్గుతో ఇబ్బంది పడ్డా, మరి ఇంకా ఏ రకం ఉన్నా త్వరగా డాక్టర్ని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా పిల్లలు మట్టిలో ఆడతారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టే ముందు కొంచెం ఓపికతోటి సబ్బుతోటి వాళ్ళ చేతులు కడిగి భోజనం పెట్టాలి. ఇక దోమల నుండి, ఈగల నుండి రక్షణగా తీసుకోవాల్సిన చర్యలు, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. అన్నం పైన, కూరల పైన ఎప్పుడు మూతలు ఉండే విధంగా తీసుకొని ఈ చిన్న చిన్న జాగ్రత్తలే తీసుకుంటే పెద్ద పెద్ద రోగాలను దూరం పెట్టవచ్చు. మనం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండి మరి రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, మందులు, గ్లూకోజులు అనటాలకు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ హాస్పిటల్లోకే పోతాయి. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పెద్ద పెద్ద రోగాలను ఇంకా దూరంగా పరిగణించాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు సంతోషం ఒక మంచి పాట పాడి వినిపిస్తుంది. పరిశుభ్రత లేకుంటే పాడు Look